నమస్తే నేను ప్రియా. హాయ్, దిస్ ఇస్ ప్రియా. వార్తలోని ముఖ్యాంశాలు. కడప నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. మార్నింగ్ విజిట్లో మేయర్ పాకా సురేష్. కడప అన్నమయ్య జిల్లా కేంద్రాలలో వైసీపీ ర్యాలీలో కోటి సంతకాల సేకరణ పత్రాలను తాడేపల్లికి తరలింపు. పెద్ద ఎత్తున పాల్గొన్న వైసీపీ శ్రేణులు. ఆర్జేడీ శామ్యూల్ అవినీతి తక్షణమే దర్యాప్తు జరపాలి. కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థి యోజన సంఘాల రాజకీయ ధర్నా. కడప నగర అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు కడప నగర మేయర్ పాకా సురేష్ తెలిపారు. మార్నింగ్ విజిట్లో భాగంగా ఆయన ఈరోజు పలు ప్రాంతాలలో నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కడప నగరంలో పలు పార్కులను ఆయన సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. పార్కులో మలిచిన పిచ్చి మొక్కలను తొలగించి వాకర్స్కు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ప్రతి పార్కును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి అని నగరపాలక సంస్థ శానిటేషన్ అధికారులకు ఆదేశించారు. ప్రతి పార్కులో చిన్నారులు ఆడుకునే ప్రదేశాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలి అని కోరారు. అలాగే కడప నగరంలో ప్రజలకు శానిటేషన్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అని అన్నారు. రోడ్ వేసిపోతాను మళ్ళీ కొద్ది రోజులు ఏమిటంటే అది సింక్ అయిపోతాయి. పగులుతాయి మా సమాజం ఇబ్బంది కాదు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం జయప్రదమైన నేపథ్యంలో కడప నగరం పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన కోటి సంతకాల పత్రాలను విజయవాడకు తరలించారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కడప జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల పుస్తకాలతో భారీ ర్యాలీ చేపట్టారు. కడప జిల్లాలోని 7 నియోజకవర్గాలకు చెందిన ఇన్ఛార్జీలు, క్రియాశీలక నాయకులు, కార్యకర్తలు వేలాదిగా కోటి సంతకాల పుస్తకాల ర్యాలీలో పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ పరం చేస్తూ పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తోంది అని వైసీపీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ప్రభుత్వ ప్రజా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంపల్లి సతీష్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో నలుమూలల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. సోదరులారా, మీ అందరికీ కూడా తెలుసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య పౌరుడు కూడా బాగా ఉండాలా, తలెత్తుకొని తిరగాలా, గౌరవంగా ఉండాలా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వచ్చారు. ప్రభుత్వం నుంచి ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క మేలైనటువంటి కార్యక్రమాలు కూడా తీసుకొని వచ్చారు. గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపరచడానికి ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు ఈరోజు దేశం మొత్తంలో కూడా
చర్చనీయమైనటువంటి అంశాలైనాయి. గ్రామ స్వరాజ్యం కోసం గ్రామ సెక్రటేరియట్ తీసుకొని రావడం, గ్రామంలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి పనులు కూడా అక్కడ ప్రజలు బయటికి పోకుండా అక్కడికే పరిపాలన తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. అదే రకంగా పేద ప్రజల యొక్క చదువు, వాళ్ళకు విద్య బాగుండాలని చెప్పి రకమైన కార్యక్రమం లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. మా ఎక్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ అంజద్ బాషా గారు చెప్పినట్టుగా నిజంగా కూడా ఈ రాష్ట్రంలో 99 రూపాయలకు మెడికల్ కాలేజీ అమ్మేసే కార్యక్రమం జరుగుతుంది. ఎకరా ఇంత దారుణంగా. ఎందుకంటే నా మొత్తం కాలేజీ అంతా కూడా 50 ఎకరాలు ఉంటే 50 ఎకరాలు 4,800 రూపాయలకు అమ్మే కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా ఎంత దారుణం. అది సంవత్సరానికి 4,800 రూపాయలు. ఒక ఇల్లు బాడెక్కు రాదనమాట. వాళ్ళు పెట్టే బెల్ట్ షాప్ కూడా దాదాపు ఏ ఊర్లో కూడా పాట పాడి యాక్షన్ వేస్తే దానికంతా కూడా 9 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు సంవత్సరానికి వచ్చిన పరిస్థితి అనమాట. నీ బెల్ట్ షాపే అంత రాని పరిస్థితి ఉంటే మెడికల్ కాలేజీ 50 ఎకరాల మెడికల్ కాలేజీ, హాస్పిటలు, దాంట్లో ఉన్న బిల్డింగులు అన్నీ కలిపి నువ్వు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నావు. భవిష్యత్తులో కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైన మెడికల్ కాలేజీలను అమ్మేసే కార్యక్రమం, హాస్పిటల్లను అమ్మేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి మనకందరికీ కూడా తెలిసిన విషయమే. సో ఇదంతా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా వీళ్ళందరూ ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా అమ్మేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు టెండర్ అయిపోయింది, అవార్డు కూడా ఇచ్చే కార్యక్రమం జరగబోతోంది. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. 1 కోటి సంతకాలంటే 2 కోట్ల మంది ప్రజలు సంతకాలు చేసినారు. సంతకాలు చేసినా కూడా నువ్వేం పట్టించుకోకుండా ముందుకు పోయే కార్యక్రమం జరుగుతోంది. సో తప్పకుండా నువ్వు వెనక్కి వచ్చేంత వరకు, ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్లో నడిపేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఒకవేళ ఏదైనా కూడా ఎవరికైనా అమ్మేస్తే డెఫినెట్గా ప్రభుత్వం వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొందరలోనే రాబోయే కార్యక్రమం జరుగుతుంది. జంబ్లింగ్లో అయితే ఇంకా ముందొచ్చే కార్యక్రమం జరుగుతుంది. వచ్చిన వెంటనే వీళ్ళందరూ ఎవరైతే టెండర్లో పాల్గొని ఇవి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో అవన్నీ కూడా రద్దు చేసే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళందరినీ మెడబెట్టి గెంటేసే కార్యక్రమం. కడప జిల్లా విద్యాశాఖలో నెలకొన్న అవినీతిపై ప్రశ్నిస్తే ఆర్జేడీ అక్రమ కేసులు బనాయించడం దారుణమని విద్యార్థి యువజన ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. ఆర్జేడీ శ్యాముల్ అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టి అతనిపై చర్యలు తీసుకోవాలి అని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు బైఠాయించి విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన అవినీతిని ప్రశ్నిస్తూ ఉంటే ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని, అలాగే విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు పై అక్రమ కేసులు ఎత్తివేయాలి అని డిమాండ్ చేశారు. ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి యువజన ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కడప కలెక్టర్ ఆఫీస్ ఎదుట నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా గడిచినటువంటి 1.5 సంవత్సరాల కాలంగా 7 పోస్టుల్లో ఈ జిల్లాలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు గొంతెత్తి నినదిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక సందర్భాల్లో ఇదే గ్రీవెన్స్లో వినతి పత్రాలు ఇచ్చాం. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రితో సహా ఈ వినతి పత్రాలు ఇచ్చి 8 కోట్ల రూపాయల స్కాము 7 పోస్టులో జరిగింది ఆర్సీఎంలో అని చెప్పి అన్ని సంఘాలు కూడా ప్రశ్నించాయి. దానిలో ఇప్పటికి కూడా పరిష్కారం చేయకోకుండా, విచారణ చేయకోకుండా ఇవాళ విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. డిఈఓ గారు ఎంఈఓలతోటి 3-man కమిటీ వేశారు. ఇవాళ ఆ రిపోర్ట్ ఏమైందని చెప్పేటువంటి పద్ధతిలో ఈరోజు విచారణ చేసినటువంటి ఏవైతే ఎంక్వైరీ రిపోర్ట్ ఉందో దాన్ని బయట పెట్టలేదు. అది బయట పెట్టలేదని చెప్పి మేము ఆర్జేడీ గారిని కూడా కలిసాం.
ఆయన కూడా డిప్యూటీ డిఈఓలతోటి ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా ఈ రోజుకి స్పష్టంగా ఏం జరిగిందో, ఎన్ని అక్రమాలు జరిగాయో, ఎన్ని లోపాలు ఉన్నాయో దాని మీద కూడా వివరణ లేదు. అందుకని ఈరోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి స్పందించాలి. ఈ జిల్లాలో జరిగినటువంటి 7 పోస్టుల అక్రమాలలో 8 కోట్ల రూపాయలు జరిగింది. దానితో ఆధారాలతో సహించాం. ఇప్పటికైనా సరే మీరు విచారణ చేపట్టాలని, తక్షణమే ఎవరైతే దీనికి బాధ్యులుగా ఉన్నటువంటి ఆర్జేడీ డీఓలను సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సీఆర్ఎం టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలి అని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధనకై ఈ నెల 22న చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలి అంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ విధంగా క్లస్టర్ రిపోర్ట్స్ మొబైల్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డిమాండ్ల సాధనకై ఎన్నో రోజులుగా పోరాటం చేస్తుంది అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఆర్ఎం టీచర్లకు పీఎఫ్, ఈఎస్ఐ వర్తింపు చేయాలన్నారు. మినిమం టైం స్కేల్ అందజేయాలి అని, వీటితో పాటు ప్రభుత్వ టీచర్లకు అందిస్తున్న అన్ని సదుపాయాలు తమకు కల్పించాలి అని డిమాండ్ చేశారు. ఈ నెల 22న చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈరోజు కడపలో జరుగుతున్నటువంటి సీఆర్ఎంటీల నిరసన దీక్షకు వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ తరఫున మద్దతు ఇవ్వడానికి మేమంతా ఇక్కడ రావడం జరిగింది. 2011లో ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4034 క్లస్టర్ పాఠశాలలో ఈ సీఆర్ఎంటీలు నియామకం జరిగింది. వీళ్ళ అన్ని అర్హతలతో, స్కూల్ అసిస్టెంట్ సమాన అర్హతలతో వీళ్ళంతా నియామకం జరిగింది. అంటే డిగ్రీ అయితేనేమి, బీఎడ్ అయితేనేమి, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళను మాత్రమే అన్ని నిబంధనలు పాటిస్తూ వీళ్ళందరినీ నియామకం చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ శ్రమ ద్రోపిడీ జరుగుతుంది. గత 9 ఏళ్లుగా వీళ్లకు ₹1 జీతం పెంచుకోకుండా 23,000 చిల్లరతోనే వీళ్ళను కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా వీళ్లకు అన్ని అర్హతలు ఉన్నాయి. అన్ని విధాలుగా వీళ్ళు రోస్టర్ కమ్ అన్నీ పాటించి వీళ్ళను నియామకం చేసుకున్నారు. కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నా. అలాగే వెంటనే వీళ్ళకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. ఎందుకంటే మనకు ఏదైనా ఇబ్బంది జరిగితే మనం గవర్నమెంట్కి వెళ్తాం. గవర్నమెంటే ఇక్కడ శ్రమ ద్రోపిడీకి పాల్పడుతుంది. వీళ్ళతో అన్ని పనులు చేసుకుంటూ మినిమం టైం స్కేల్ కూడా లేకుండా చాలని జీతాలతో కొన్ని ఏళ్ళగా వీళ్ళతో ఊడిగం చేయించుకుంటుంది. కాబట్టి వెంటనే వీళ్ళకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, అలాగే వీళ్ళ న్యాయమైన కోరికలు అన్నీ తీర్చాలని కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ యొక్క జిల్లా అధ్యక్షుని రామకృష్ణరాజు, నోబుల్ టీచర్స్ అసోసియేషన్, కడప జిల్లా. ఈరోజు సిఆర్ఎంటీలుగా పేరు మార్చబడినది. సిఆర్ఎంటీలు రోడ్డెక్కి కలెక్టరేట్ వద్ద ధర్నా చేసే పరిస్థితికి రావడం అంటే చాలా బాధాకరం. వారు కోరే ప్రతి కోరిక కూడా తల్లిదండ్రులను కోరికే చిన్న కోరికలే, గొంతమ్మ కోరికలు కాదు. వాళ్ళ హక్కుల కోసం ఈరోజు రోడ్డెక్కినారు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా వీరి సమస్యలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ప్రతి సమస్య కూడా వాళ్ళు తీర్చదగినదే, ఏది ఫైనాన్స్ సంబంధించినవి కాదు. అదేవిధంగా ఆ ప్రభుత్వానికి భారమయ్యే సమస్య కూడా కాదు. కాబట్టి ప్రతి ఒక్క సమస్యను వాళ్ళ రిక్రూట్మెంట్ నుంచి దాదాపు 14 సంవత్సరాలుగా వాళ్ళు విద్యాశాఖ సేవ చేస్తున్నారు. మిగతా శాఖల్లో ఇంతకాలం పనిచేసిన ఏ శాఖలో అయినా కూడా వాళ్ళను రెగ్యులరే చేస్తున్నారు. కానీ మన విద్యాశాఖలో వీళ్ళు అన్ని అర్హతలతో జాయిన్ అయ్యి విద్యాశాఖకు మూల స్తంభాలుగా ప్రతి కార్యక్రమంలో కూడా ముందుండేటువంటి సిఆర్ఎంటీల కోరికలను అన్నింటినీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, దీనిని మరింత ముందుకు పోకుండా అన్ని ఉపాధ్యాయ సంఘాలు వీరికి మద్దతుగా నిలుస్తున్నాయి. కాబట్టి వీరు కూడా ఉపాధ్యాయులు చేసేటువంటి ప్రతి పనిని
ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి వారి చేసేటువంటి శ్రమకు దోపిడీ కాకుండా శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలో చేపట్టిన భారీ ర్యాలీతో వైసీపీ శ్రేణుల్లో నూతనోత్తేజంకు నెలకొంది. వైసీపీ ఆధ్వర్యంలో చెప్పిన కోటి సంతకాల సేకరణ పత్రాలను రాయచోటి నుండి తాడేపల్లికి తరలించారు. ఈ సందర్భంగా పట్టణంలో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రాయచోటి చేరుకున్నారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. కోటి సంతకాల సేకరణ పత్రాలను అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు జెండా ఊపి తాడేపల్లికి పార్టీ నాయకులు ప్రారంభించారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజలు కోటి సంతకాల రూపంలో తెలియజేశారని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయమైన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో శ్రీవారి భక్తసేన సమితి ఆధ్వర్యంలో శనివారం రాత్రి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. తొలుత శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను పూలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన వేదికపై కళ్యాణ మంగళ సూత్రాన్ని చూపుతున్న పురోహితులు ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వేద పండితులు స్వామివారి కళ్యాణ క్రతువును జరిపించారు. మంగళసూత్రాన్ని పురోహితులు భక్తులకు చూపించిన సమయంలో గోవింద నామస్మరణ చేశారు. ఈ ఏడాది అంచనాలకు మించి భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. దీంతో చాలా మంది నిల్చుని ఎల్ఈడి స్క్రీన్లలో కార్యక్రమాన్ని తిలకించారు. శ్రీవారికి సేవా సమితి ప్రతినిధులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలి అని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సభాభవన్ సమావేశ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్
అతిథి సింగ్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలి అని, అర్జీలు పెండింగ్ లేకుండా రీఓపెన్ కాకుండా జాగ్రత్త వహించాలి అని అధికారులకు సూచించారు. కింది స్థాయి అధికారులకు పంపకుండా స్వయంగా అధికారే వెళ్లాలి అని, అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలి అని అన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే ఎస్ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.